విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం మహారాజా హాస్పిటల్లో ఉన్న రోగులను సందర్శించడానికి వెళ్ళి రోగులకు వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అనంతరం హాస్పిటల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి హాస్పిటల్లో ఉన్న సమస్యలను, ఇబ్బందులను, రోగులు పడుతున్న అనేకమైన విషయాలను పరిశీలనగా డాక్టర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహారాజా హాస్పిటల్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి నేను అన్ని విధాల ముందడుగులు వేస్తాననేసి, పబ్లిక్ టాయిలెట్లు కట్టడానికి కూడా అనేకమైన పరిశీలనలు చేస్తున్నామనేసి తెలియజేశారు. అలాగే నిన్న జరిగే సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాబోయే దినాల్లో 95 CBNను చూస్తారనేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. రాబోయే దినాల్లో అన్ని రకాల ప్రజలకు పరిపాలన అందించే విషయంలో అన్ని విధాల న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందనేసి ఆమె తెలియజేయడం జరిగింది. అది వెంకాతలు చేయమంటుంది, అది ఒప్పుకోవట్లేదు. అయితే ఆ విధంగా జరుగుతుంది. కొద్దిగా అధికారులందరూ కూడా కొద్దిగా లేచి కొద్దిగా మనం వర్క్ చేయాలనే వర్క్ మైండ్తో ఉంటే పనులు జరుగుతుంది. అయితే ఇది మనం అధికారులతో కోరుతూ ఉన్నాము. మన వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్, ఎస్పీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టి 95లో ఏ విధంగా పనిచేశారో ఆ విధంగానే మళ్ళీ పనిచేపిస్తారని చెప్తా ఉన్నారు. అయితే అదే విధంగా కూడా అధికారులు కూడా లేచి పనిచేస్తారని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రం బాగుపడాలంటే అధికారులు పనిచేయాలి, మనం పనిచేయాలి, ప్రజలు కూడా పాల్గొనే విధాలుగా పనులు జరగాలి. అయితే అందరూ కూడా పాల్గొని పాజిటివ్ విధానంగా, మంచి విధానంగా తీసుకెళ్ళాలంటే మన ప్రభుత్వం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ టాప్ ప్లేస్లో రీచ్ అవుతారు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేయడానికి ఈ వయసులో 73 ఇయర్స్ ఏజ్లో వర్క్ చేయడానికి, 74 ఇయర్స్ ఏజ్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో యంగ్ ఉన్న అధికారులు కూడా లెగుస్తే మనం కొద్దిగా వేగంగా పనులు మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళవచ్చు. కోరుకుంటూ సెలవు.